బద్వేల్ మండలం గూడెం హరిజనవాడకు చెందిన బేరి శ్రీనిధి అనే విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంజెక్షన్ ఇవ్వగానే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒక ఇంజెక్షన్ ఓ తల్లిదండ్రుల కలలను కూల్చేసింది. చిన్నారి మృతికి కారణం ఎవరు? ఏం సార్ ఎట్లా పోవచ్చు నన్ను అంటే పోవచ్చు మా ఏం కాదు అని మళ్ళీ చెక్ చేస్తాను అని పిల్ల మూఢంగా మాట్లాడుతుంది. ఏం సార్ పిల్ల మూఢంగా దూరం మాట్లాడుతుంది. ఏంటంటే ఏం లేదమ్మా మామూలుగా బాగానే ఉంటుంది. ఏ పాప ఎట్టుంది బాగుంది అని అడిగింది. అనేది పాప అంటే బాగుందిలేమ్మా అని చెప్పి పని మీరు పోనీ అని ఇంకా సార్ మా పాపకు సూది ఉంది సార్ కాటలో తీసుకుని సూది తీసుకుంటుందని వాళ్ళ అమ్మ చెప్పింది. చెప్పింది ఏం కాదమ్మా నేను అదిస్తాపా ఇట్లా ముందు ఆటో ఎక్కిపండి ఏం కాదమ్మా ముందు మిషన్ పెట్టి చూసినా అర్థమైంది దానికి. అర్థమైంది నాకు పిల్లలకు తిరేసుకుందని ఇంక తొందరగా పంపించడానికి చూసినాం అన్నిటి మీరు ఎక్కుపండి అని ఆటోలోకి వచ్చి చేసింది సార్. అది మనకి ఆటోలోకి వచ్చి చేసింది. ఆయాసం ఏం చదువుతుందన్న పాప? 10th క్లాస్. 10th క్లాస్ పోతుందా? ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయింది. పాస్ అయిందా? తెలుగు ఒకటి పోయింది. మేము మాది గూడెము మాది. అయితే మా పాపకు బాగా లేకుండా ఉంటే ఆయాసం వస్తుందని చెప్పేసి రాత్రి 9 గంటలకు నిర్వాణ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. నిర్వాణ హాస్పిటల్ తీసుకొస్తానే అతను చూసి మందులు రాయించిన తర్వాత నేను తీసుకొని ఇచ్చిన తర్వాత చేతికి సూది పెట్టారు. చేతికి సార్ ఇంగ్లీష్ ఒక అల్తా ఒకటే కదా మా పాపకి ఏం లేదు, అల్తా ఒకటే ఉండదు, మీరు చేతికి పెడుతున్నారంటే తీసేస్తాం చేతికి అని చెప్పినారు. ఆయన చెప్పంగా మళ్ళీ ఇంజక్షన్ వేస్తాను. వెనకప్పుడు 4 ఇంజక్షన్లు వేస్తాను. 4 ఎందుకు వేస్తాను సార్? పాపకు స్టామినా లేదు, వీక్గా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఏంటంటే ఏం కాదు తీసేస్తామని వాళ్ళు కంపౌండ్ అన్నారు. తర్వాత వేసేసాను 4 ఇంజక్షన్ వెనకమ్మటే 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలకు మళ్ళీ తీసేసిండు. మళ్ళీ ఒక అర్ధగంట 3/4 గంట సేపు ఆనే ఉన్నాము. బాగానే ఉన్నది. ఒక 10 నిమిషాలు మళ్ళీ పాస్ వస్తానని మా పాప పాస్కు పోయి బాత్రూమ్ పోయి వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పనుకునింది. అప్పుడు మళ్ళీ మిషన్లు పెట్టి చెక్ చేసిండ్రు. ఏం లేదు బాగానే ఉందని చెప్పేసి మమ్మల్ని పంపన్నారు. అది కూడా పంపడం ఏంటంటే తొందరగా పండి మీరు అని చెప్పి పంపించిన తర్వాత నేను అంతలోకి ఆటో తీసుకొని వచ్చాను. పోదామని చెప్పేసి ఆటో వచ్చిన తర్వాత సూది తీయండి సార్ అంటే సూది ఆడ బెడ్ మీద కూడా తీసుకోకుండా ఆటోలోకి వచ్చి సూది ఇస్తానంటే ఏమైంది సార్ అంటే అప్పటికి ఏమన్నా ప్రాబ్లం ఉంది ఏమైనా అడిగినా కానీ ఏం ప్రాబ్లం లేదని చెప్పిండ్రు. ఏం ప్రాబ్లం లేదంటానా మరి హాస్పిటల్కి బెడ్ సూది ఇవ్వండి అంటే ఏం లేదు పర్వాలేదు. ఆమెను ఇంటికి తీసుకుపోయినాము సార్. ఇంటికి తీసుకుపోయినాక గట్టిగా ఒక 3/4 గంట అంతే. 3/4 గంట కన్నా 100 ముక్కల బ్లడ్ రక్తం నీళ్ళగా బ్లడ్ రక్తం వచ్చింది. తర్వాత వెనకంటే ఆగమాగంగా మళ్ళీ ఆటో పిలిచి ఆటోకి ఎత్తుకొని వచ్చేలోపు మార్గం మధ్యలోనే చనిపోయింది సార్. నేను చెప్పేది నా మేనగోడలు నా తమ్ముడు మందులు లేనికి బయటికి పోయింది అని చెప్పి మందులు వచ్చేళ్ళకనే మందులు తీసుకొచ్చినాక గబోబా 4 సూదులు వేసింది సార్. 4 సూదులు వేసి ఆ పిల్లకు ఏందో తలకాయ మెంటల్గా రియాసల్గా ఉన్నింటి కనుక నాకు పాస్ వస్తాయి అని చెప్పి నేనే బాత్రూమ్ తీసుకుపోయినా. మెల్లగా కూర్చోబెట్టుకొని బాత్రూమ్ నుంచి మెల్లిగా తీసుకొచ్చి మళ్ళీ బెడ్ మీదనే పడబెట్టినా. బెడ్ మీద 4 ఇంజక్షన్లు వేసినారని చెప్తాను సార్. 4 వేసినా కానీ 3 చెప్తాండు. మేము 4 వేసినని మేము చెప్తాను. ఎవరు వచ్చి అడిగినా లేదు 3 ఏమని చెప్తాండు. మళ్ళీ సీసీ కెమెరాలో చూపించింది 4 వేసినట్టు. మేము అది కాదు ఇంకోటి వేసినామని చెప్తాను వాళ్ళు. కానీ అది తీసుకొచ్చి పండబెట్టినాక పిల్లను అతనికే డౌట్ వచ్చింది. కానీ మేము మా పిల్లల గురించి మేము ఆలోచిస్తాను కానీ ఎంత పట్టించుకోలే. అతనికి డౌట్ వచ్చిందేమో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తానని చెప్పి మళ్ళీ అన్ని పెట్టి మిషన్లు పెట్టి చెక్ చేసిన తర్వాత ఏం కాదమ్మా ఏం కాదు బాగానే ఉంది కదా అంటే బాగుంది సార్ మీకు చూడు మాకు చూసారు సార్ మీకు తెలుసు కదా బాగుందే లేదా చెప్పు సార్ మాకు మేము పోయేదానికి అని అంటే లేదు మా బాగుంది కొన్ని ఏం పాప బాగలేదా అంటే ఆ పిల్ల పలక లేకుండా అన్నది సార్.
అన్నాక బాగుందిలే మా పిల్ల పలుకుతుంది అని చెప్పి ఇంక బాగా మా ఆటో తీసుకురమ్మని మీ తమ్ముడంటే అంత ముందుగానే చెప్పిన నేను ఎన్ని మాటలు మాట్లాడేటప్పుడు డాక్టర్ కాదు కాంపౌండరు మాట్లాడేటప్పుడు మా తమ్ముడిని ఆటో తీసుకురమ్మని పంపించిన ఆటో తీసుకుని ఆటో వచ్చిందని చూడిపోని మా ఆటో వచ్చిందని చూడిపోను సార్ వీళ్ళమ్మ వండుకొని సార్ సూదికి చేతికి సూదింది సార్ మా పిల్లల్ని ఆటోలో ఎక్కించుకుంటే సూది కూర్చుకుంటుంది ఏమో సార్ మా పిల్లకు సూది కూర్చుకుంటుంది సార్ మా పిల్లకు సూది అంటే నువ్వు అడిగివాడిని మాట కాడికి నిందిస్తా ఆట అడిగివాడిని మేము నిందిస్తా అని చెప్పి సగదేసి మా పిల్లల్ని చేసింది సార్ మాకు అసలు ఆ మాట చెప్తుంటే వినిపించుకునే లే ఎవరే కానీ నేను బాధలు చెప్పుకొని ఇంక రకం చేస్తాను కూడా పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అని అడుగుతాను ఇది చెప్తాను కానీ మా డాక్టర్ కాడికి ఇంకో రకంగా మాట్లాడతాను సార్ వాళ్ళు మాకు న్యాయం ఏం జరుగుతుంది మీరు ఇంకొక రకంగా ఏం మాట్లాడుతున్నారమ్మా? వాళ్ళు ఘోరంగా నువ్వు డాక్టర్ వాళ్ళు ఏం కాబట్టి చేసిండ్రా అది చేసిండ్రా ఇది చేసినట్టుగా మాట్లాడతాను సార్ మేము జరిగినట్టు చెప్తాను మేము జరిగినట్టుగా చెప్తాను మేము కానీ మేము 3 సూదులు వేసినామని వాళ్ళు అంటారు కానీ మేము 4 సూదులు వేసినామని అంటానే కూడా 3 సూదులే మేము వేసింది అయినా చూపిండి మీరు 3 సూదులు వేసింది కదా నేను ఇదే మాట్లాడుతాను 3 సూదులే వేసింది మేము 4 సూదులు వేసిండ్రు 4 సూది ఏం వేసిండ్రు మా పిల్లకు చూపియాలా మీరు మేము పోమినింటి మాకు చూపియాలని నేను అంటే కనుక లేదు మేము 3 సూదులే అని అంటారు లేదు కెమెరా ఉంది కెమెరా చెక్ చేయండి సార్ వాళ్ళకి చెప్పండి అని ఇదే మాట అడుగుతాను సార్ నేను ఇదే మాట రాత్రి అయింది సార్ 10-11 అయింది సార్ టైం అవన్నీ చూసుకునేము సార్ మేము మా పిల్ల బాధలు మేము వచ్చిన టైము అవన్నీ మాకు కావట్లేదు సార్ మా పేరు శ్రీనిధి ఏం చదువుతున్నది శ్రీనిధి 10th అయిపోయి ఎగ్జామ్ రాసింది సార్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి